తిరుపతి పట్టణ ప్రజలు భవన నిర్మాణం పట్ల అవగాహన కోసం ఈ ఎక్స్పో 25 ఎగ్జిబిషన్ టేప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మట్టి ప్రసాద్ రెడ్డి నిర్వహించారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఎక్స్పో 25 ఎగ్జిబిషన్ ఈ నెల జూలై 26, 27 తేదీలలో ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు టేప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మట్లి ప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మంత్రి కొల్లు రవీంద్ర, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ వరప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం పేద మధ్యతరగతి భవన నిర్మాణం కొరకు ఎటువంటి సామాగ్రి ఉపయోగించుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ ఉన్న నిపుణుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ చైర్మన్ టి వెంకటేష్ బాబు, జనరల్ సెక్రటరీ బూసా షణ్ముగం, ట్రెజరర్ సందీప్, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బంగారయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్, వెల్ఫేర్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ మేము టేప్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది ఏంటంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్, ఎక్విప్మెంట్, అదేవిధంగా టెక్నాలజీ, ఈ మూడు అవైలబిలిటీలో ఉంటాయి సార్ ఎక్స్పోలో. ఎవరైనా ఇల్లు కట్టాలి అనుకున్నా, ఇల్లు రిపేర్ చేసుకోవాలనుకున్నా, కొత్త ఇల్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనాలనుకున్నా ప్రతి ఒక్కరికి ప్లాట్ఫామ్ సార్, ఇది మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మనకి జిందాల్ వాళ్ళు మాకు స్పాన్సర్స్గా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఈ టేప్ ఎక్స్పోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను. ఈ టేప్ ఎక్స్పో అన్నది మన స్థానిక పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో 26, 27 తారీఖులో శనివారం, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుందండి. ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి, టెక్నాలజీకి, మెటీరియల్స్కి, తర్వాత లేఅవుట్స్, ప్లాట్స్, వీటికన్నిటికి సంబంధించి సుమారు 70 స్టాల్స్ పెట్టున్నామండి. ఈ స్టాల్స్ అన్నీ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఇల్లు కొనాలి, కట్టాలనుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఈ రేపు జరిగే ఎక్స్పోకి వచ్చిందను మన మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, అనగాని సత్యప్రసాద్ గారు, మండిపల్లి రాంప్రసాద్ గారు మినిస్టర్లు హాజరవుతున్నారండి ఓపెనింగ్కి. అదేవిధంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ వరప్రసాద్ గారు, తిరుపతి, శ్రీకాళహస్తి, పీలేరు, చిత్తూరు, నగరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీ గారు, వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారండి. ఇది కాకుండా ఇంకా లభ్య ప్రతిష్ఠులైన వారు, ఈ వివిధ రకాల కార్పొరేషన్ల చైర్మన్స్, రకరకాల పెద్ద మనుషులందరూ కూడా వస్తున్నారండి. ఇది మీరందరూ కూడా ఈ ఎక్స్పోను ఉపయోగించుకుని మంచి ప్రాపర్టీస్ డెవలప్ చేసుకోవాలని కోరుతున్నామండి. ఇది మంచి అవకాశం తిరుపతికి. గత 2 సంవత్సరాల్లో చేసింది చాలా బాగా విజయవంతమైంది. ఇది కూడా విజయవంతమవుతుందని ఆశిస్తున్నామండి. ప్రజలు ప్రెస్ సహకారం కోసం చూస్తున్నామండి. థ్యాంక్ యూ. ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ టేప్ తిరుపతి వారి ఆధ్వర్యంలో ఈ జూలై 26, 27 తారీఖుల్లో శనివారం, ఆదివారం స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్లోని పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో టేప్ ఎక్స్పో జరుగుతుంది సార్. ఇందులో వివిధ కంపెనీలకు సంబంధించిన నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు వాళ్ళ కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులు అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో సామాన్యమైన వ్యక్తుల నుండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వాళ్ళకు, అత్యంత విలాసవంతమైన ఇల్లు నిర్మించుకోవాలనే వాళ్ళకు, ఇక్కడికి వచ్చిన వారికి అనుకూలమైన పరిజ్ఞానం అక్కడ అందుతుంది. అలాగనే వాళ్ళతో, ఆ కంపెనీ వాళ్ళతో, ఆ సాంకేతిక నిపుణులతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా చాలా మంచి అవకాశంగా ఉంటుంది. ఇది సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్కు, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వాళ్ళ నాలెడ్జ్ అప్డేషన్ కూడా ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ సార్. ఈ సదవకాశాన్ని తిరుపతి పుర ప్రజలు, తిరుపతి పరిసరాల వాసులు సద్వినియోగం చేసుకోగలరు. అందులోనే ఈ ఎక్స్పోకు పూర్తిగా ఉచితంగా ప్రవేశం ఉంటుంది. ఇందులో ప్రవేశం ఉచితంగా ఉంటుంది. ప్లస్ అందులో ప్రతి గంటకు లక్కీ డ్రా ఉంటుంది. లక్కీ డ్రాలో విజేతలందరికీ కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది.